అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను మీ శంకర్ని. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. మనతో వచ్చేసరికి ఇలా మార్కెట్ దిగుమతి శాఖ సెక్రటరీ, మాజీ సెక్రటరీ గారు ఉన్నారు. ఇలా జెండా పాట కూడా ఆయన పాడారు. ఎలా కొనుగోలు అవుతుంది, ఎంత ఏ రకాలు ఎలా కొనుగోలు అవుతుంది, ఏ రేట్లో కొనుగోలు అవుతుంది అని చెప్పేసి వారి మాటలను మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి మనం ఆయనతో మాట్లాడదాం. మీకు కూడా మంచి సలహా సూచనలు ఇస్తారు కాబట్టి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, గట్టిగా మాట్లాడండి. మాటేటి రామారావు, దిగుమతి శాఖ మాజీ కార్యదర్శి. ఓకే, ఇవాళ మీరు జెండపాట పాడింది మీరే కదా? ఇవాళ నేనే పాడాను. మీరు ఇప్పుడు ఎంత కొనుగోలు చేశారండి? 14,500 జెండా అయింది. 14,500 ఇవాళ జెండా పాట అయింది. బెస్ట్. 14,000 కాడి నుండి 13,000 మధ్య క్వాలిటీలను బట్టి వ్యాపారాలు జరిగింది, కొనుగోలు అవుతున్నాయి. ఇప్పుడు అయితే మీరు ఇప్పుడు లెవెల్స్ అంటే మిరపకాయ రేట్లు పెరగవచ్చా తగ్గవచ్చా? మిర్చి ఎరగలిసి పెరుగుతుంది, ధరకి ఎవరు మనం చెప్పలేము. అంటే ఏ రోజు మార్కెట్ ఆ రోజు, ఏ రోజు మార్కెట్ ఆ రోజు. నిన్న ఎన్ని బస్తాలు రావచ్చు, ఇవాళ ఎన్ని బస్తాలు? నిన్న 40,000 బస్తాలు రావచ్చింది సుమారు. నిన్న ఈ రోజు చేస్తే ఒక 5,000 తగ్గింది నిన్న మీద. అంటే అవతల సెలవులు ఉన్నాయి కనుక నిన్న పెరిగింది. సెలవు కంటిన్యూ కాబట్టి అంటే ఇలా 35,000 బస్తాలు రావచ్చు సుమారుగా. కోల్డ్ స్టోరేజ్ ఇంకా ఎన్ని బస్తాలు ఉన్నాయి? 3 లక్షలు సుమారుగా ఉంటాయి. ఇంకా కోల్డ్ స్టోరేజ్ 3 లక్షలు సుమారుగా ఉండొచ్చు పాతయి. అంటే రానున్న రోజుల్లో మిరపకాయల రేటు మనం చెప్పలేరు, ఎందుకంటే ఏ రోజు మార్కెట్ ఆ రోజే. నిత్యే కాదు, ఏ ధరకైనా ధరలు అనేది ఎవరు ముందు చెప్పలేము. ఓకే, అంటే ఇప్పుడప్పుడు మార్కెట్ రేటు మీరు చెప్పలేరని చెప్పేసి మీరు చెప్పడం జరుగుతుంది. ఇవాళ జెండాపాట వచ్చేసరికి 14,500 రూపాయలు జెండాపాట కొనుగోలు చేశారు. అయితే ఆర్మూర్లు, షార్పులు, AK-44లు ఎంత అవుతున్నాయి? అవి ఇక్కడ ఖమ్మం మార్కెట్కి షార్ప్ ఒకటి వచ్చింది కదా, ఆర్మూర్ వచ్చింది. 10,000 రూపాయలు కొనుగోలు అవుతుంది. ఆర్మూరు షార్కులు వచ్చేసి 10,000 కొనుగోలు అవుతుంది. తేడా విషయానికి వచ్చేసరికి బెస్ట్లు అలాగనే డీలక్స్ క్వాలిటీ వచ్చేసరికి 14,000 నుంచి 13,500 కొనుగోలు అవుతుంది. మీడియాలు, పిత్కాలు వచ్చేసరికి 12,000 నుండి 13,000 కొనుగోలు అవుతుంది. మిక్సింగ్ కాలు అలాగనే ఏరినట్టు ఉన్నది, అంటే కాయ మచ్చలు ఉన్నసరికి 10,000 నుండి 11,000 కొనుగోలు అవుతుంది. కాలు విషయానికి వచ్చేసరికి 6,000 నుండి 7,000 కొనుగోలు అవుతుంది. కాలు 6 నుండి 7,000 రూపాయలు కొనుగోలు అవుతుంది. మనం రోజు వచ్చిన మార్కెట్ ఎందుకు లేట్ అవుతుందంటే మనం ఏ మార్కెట్లో ఏ మిరపకాయలు ఎంత కొనుగోలు అవుతుందని చెప్పేసి మనం సెర్చ్ చేయడం జరుగుతుంది. అందుకనే కొంచెం లేట్గా మనం పెట్టిన లైవ్ అప్డేటు ఏ రకాలు ఎన్ని కొనుగోలు అవుతుంది మాత్రం మనం అప్డేట్లో చెప్పడం జరుగుతుంది. సో ఇవాళ కోల్డ్ స్టోరేజ్లో కొన్ని బస్తాలు ఇంకా 3 లక్షల కోల్డ్ స్టోరేజ్ బస్తాలు ఉన్నాయని చెప్పేసి సార్ చెప్పడం జరుగుతుంది. మన ఎవరి బస్తాలు అయితే రైతులు ఉన్నాయో వాళ్ళు వచ్చేసరికి గర్భాలు పోతాయి ఉంటాయి, బూజులు వస్తూ ఉంటాయి. కాబట్టి దయచేసి పోయి చూసుకోండి, ఎందుకంటే గర్భాలు పోతాయి, బూజులు వస్తాయి ఉంటాయి. కాబట్టి మీ బస్తాలు మీరు చూసుకోవాలి. మన కాటన్ విషయానికి వచ్చేసరికి 7,000 అవుతుంది. 7,200 కొనుగోలు, 7,200 కొనుగోలు అవుతుంది. ఎవరైనా మిరపకాయలు ఇంటికాడ మీకు అడిగారనుకో, మీరు ఇంటికాడ ఇచ్చుకోవడం బెటర్. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి చాలా మందం మార్కెట్ అంత స్పీడ్ అయితే లేదు. ఎందుకంటే 13,500 14,000 అడిగారనుకో ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు కమిషన్ ఉండదు, అలాగనే తొక్కుడు ఉండదు, మీకు ఆ శ్రమ కూడా ఉండదు. ఎందుకంటే దయచేసి వాళ్ళ కాట మీద వేసుకోకుండా, ఎందుకంటే వాళ్ళ కాట కూడా వేసుకోవచ్చు కాదు, మోసాలు దొరుకుతున్నాయి కాబట్టి వాళ్ళ కాట మీద వేసుకోకుండా మీ కాటలు ఉంటే మీ కాటలో వేసుకోండి. ఎవరైనా పిల్లగాలు మీకు చదువు అంతగా రాకపోయినా మీ పిల్లగాళ్ళు మీకు చదువున వాళ్ళు ఉన్నా వాళ్ళకి చదివించండి, చదువుకున్న పక్కన పిల్లగాళ్ళు ఉంచండి. ఎందుకంటే మీరు చూసుకోండి, ఎందుకంటే మోసాలు అట్లా జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి మీరు ఎప్పుడైనా సరే మిరపకాయలు అమ్మేటప్పుడు మీరు ఆ పైన ఎంత అంటే 300 గ్రాములు 400 గ్రాములు వాళ్ళు వేయరు కాబట్టి మీరు అడిగి అది కూడా తెలుసుకోండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన మార్కెట్కి సంబంధించి ఇక్కడ తూకాల్లో మోసాలు కానీ ఇవన్నీ ఏమీ ఉండవు. ఊళ్ళో అయితే అది కంప్యూటర్ సిస్టమ్. ఇప్పుడు దాన్ని మార్కెట్లోనే ధర ఉందా అటు ఇటు అని కరెక్ట్గా తెలిసిపోతుంది. అవును. తర్వాత ఈ తూకాలలో మోసాలు ఉండవు. అవును, కరెక్ట్గా రైతుకి సేఫ్ సైడ్ ఉంది. అదే ఊళ్ళల్లో ఉన్నప్పుడు అది అనేక రకాలు 1 కేజీ ఉండదు, 30 కేజీ ఉండదు, బస్తాలు ఉండదు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కరెక్ట్గా సరైన ధర, మద్దతు ధర ప్రకటించాలని చెప్పండి. ఉన్నదాని మీద ధరలు రావాలంటే ఖమ్మం మార్కెట్లోనే. అవును, ఇది వాస్తవం. ఏ మార్కెట్లో చూసుకున్నాం, ఖమ్మం మార్కెట్లో ఎప్పుడైనా మిరపకాయలు అప్పుడు గుంటూరు మిరపకాయలు అంటేనే గుంటూరు అప్పుడు, కానీ ఇప్పుడు ఖమ్మం. అప్పుడేమో మిరపకాయలు అంటేనే ఘాటు గుంటూరు అనేది, ఇప్పుడు గుంటూరు అన్నది ఇప్పుడు ఖమ్మం అంటున్నారు. ఎందుకంటే ఎక్కడ లేని మిరపకాయల బస్తాలు మన దగ్గరికి వస్తాయి. కాబట్టి మహబూబాద్లో వచ్చేసరికి 14,400 రూపాయలు 14,000 మధ్యలో
కొనుగోలు స్టార్ట్ అవుతుంది. సరే రేపు అప్డేట్లో మహబాద్ కూడా మార్కెట్లో మనం లైవ్ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రేపు అక్కడ ఎంత కొనుగోలు అవుతుంది అని చెప్పేసి ఆ రైతులతో మాట్లాడే ప్రయత్నం అయితే కూడా రేపు చేద్దాం. ఓకే, బాయ్.